మరునాథ జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమునకు మీకు ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. మీ జీవితము దేవుని యొక్క వాక్యముతో నింపబడుటను బట్టి అర్థవంతముగా ఉండవలనని, దేవుని వలనైన సంతోషము మీకు కలగవలనని, అన్నిటికి మించి మీ జీవితము దేవునికి మహిమకరముగా ఉండవలనని ఈ కార్యక్రమమును రూపొందించడము జరిగినది. ముందుగా మీకును మీ కుటుంబీకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట తెలియచేయచ్చు. 2024వ సంవత్సరము దేవుని ఆశీర్వాదములతో మీ జీవితము నిండి ఉండవలనని, మీ జీవితమును బట్టి అనునిత్యము దేవుడు మహిమపరచబడవలనని దేవుని సేవకునిగా నేను ప్రార్థిస్తూ ఈ శుభములను ముందుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. Man often lives in the fear of time. నరుని జీవితములో నిండి ఉన్న భయాందోళనలో సమయము ఒకటి. ఆ సమయమును గూర్చి నరుడైన వాడు నిశ్చయతను కలిగి ఉన్నట్టు కన్నను అనిశ్చయతను కలిగి ఉన్నాడు. If you wanted to know what is most uncertain in life, it is life itself. జీవితముతో ముడిపడి ఉన్న అనిశ్చయత ఏమిటి అని నీవు ఆలోచన చేస్తే అది జీవితమే. If you really wanted to know if you could be certain about your tomorrow, probably the answer is no to many. కారణం ఏమిటంటే మానవుని జీవితములో నిండి ఉండవలసిన జీవము ఇది దేవుని వలన బహుమానమై ఉన్నది. సమయాధీనములో మనము ఉన్నామని మనం తలస్తూ often we worship time. సమయాన్ని మనము పూజిస్తున్న వారముగా ఉన్నాం. విలియం షేక్స్పియర్ అంటాడు, we are time subjects and time bids be gone. Often in his thought, in his imagination, a man is being held by time as if time is a power. సమయమే ఒక శక్తిగా, ఒక బలముగా నరుడైన వాడు పరిగణిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో చూచినప్పుడు 102వ కీర్తనలో నీ సంవత్సరములో తరతరములుండును. దేవునితో ముడిపడి ఉన్న సమయమును గూర్చి దేవుని వాక్యము ఇచ్చుచున్న సాక్ష్యం ఇది. 90వ అధ్యాయము 4వ వచనము కీర్తన గ్రంథములో కూడా మనము చూచినప్పుడు నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. ఈ వాక్యము అనగా దేవుని వాక్యము దేవునితో ముడిపడి ఉన్న కాలమును గూర్చి వివరించడం మాత్రమే కాక ఈ కాలమే నరునితో ఏ రీతిగా ముడిపడి ఉన్నదో కూడా విశ్లేషించవచ్చు. దేవునితో ముడిపడి ఉన్న కాలము అంతము లేని కాలమని మనకు వివరించచ్చు ఉండగా, మానవునితో ముడిపడి ఉన్న కాలము అంతము కలిగి ఉన్న కాలమని తెలియచెప్పుచూ ఉంది. అందుకని వాక్య గ్రంథములో మెతూషల 969 సంవత్సరములు జీవించినను మరణించక తప్పలేదు. 962 సంవత్సరములు బ్రతికిన యారేదు మరణించక తప్పలేదు. As we begin 2024, are you assured of 2024? Are you assured that your time is sealed by the salvation that Christ offers to you? క్రీస్తు యేసు నీకు అనుగ్రహింప చేసిన రక్షణను బట్టి. Know that our God is a God who has created time. Our God is a God who lives in time and outside time as well. సమయము లోపల ఉన్నవాడు దేవుడు, సమయము వెలుపల ఉన్నవాడు దేవుడు. అందుకనే ఆయనకు ఉన్న పేరు ఏమిటంటే ఆయన ఉన్నవాడును అనువాడనై ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు they're not worried about time. They're not worried about the uncertainties that the world offers unto man, because he's certain that his life is sealed with the life, with the eternity that Christ has promised. So on this note, as you begin 2024, I wanted you to be encouraged of the fact that when you place your life in the hands of God, మీ జీవితమును దేవుని చేతిలో ఉంచిన వారైతే, క్రీస్తు యేసు వలన రక్షణ మీరు అందుకున్న వారైతే, మీరు విశ్వసించవలసిన సత్యం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది, ఎవరు ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారికి మరణము లేదు. సో బి అష్యూర్డ్ ఆఫ్ లైఫ్ ఇన్ అబండెన్స్. సమృద్ధి జీవమును గూర్చిన
అవగాహన కలిగి ఉన్నవారయ్యుండి క్రీస్తు యేసుని మీ హృదయమందు చేర్చుకొని ఆయన వల్ల అనుగ్రహింపబడు రక్షణను మీ జీవితంలో కలిగి ఉండి నిత్యత్వమును బహుమానముతో సంతోష జీవనమును 2024వ సంవత్సరములో మీరు కలిగి ఉండవలనని దేవుని సేవకునిగా ఈ మాటలు తెలియచేస్తూ ఈ క్లుప్త వర్తమానమును ముగించుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, 2024వ సంవత్సరంలో మేము ప్రవేశించి ఉండగా తండ్రి, ఈ మొట్టమొదటి దినమందే తండ్రి నీ రక్షణను గూర్చిన అవగాహనను మాకిమ్మని, నీవు మాకు అనుగ్రహింపచేసిన రక్షణను ఉచితమైన బహుమానం వలన మేము అందుకొని ఉన్న నిత్యత్వమును గూర్చిన తండ్రి నిశ్చయత మేము కలిగి ఉన్నటకు గాను నీవే మాతో మాట్లాడి ఉన్నావని నమ్ముచ్చు ఉన్నాము. మా జీవితము తండ్రి ఎన్నో పోరాటముల నడుమ నిలిచి ఉండగా ఆ జీవితమును గూర్చిన గమ్యము గూర్చిన ఆలోచన అధికమగుచ్చు ఉండగా ప్రభువా, నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు యేసు వలన అనుగ్రహింపబడు రక్షణను బట్టి ధైర్యము తెచ్చుకుని ముందుకు సాగుటకు సహాయము చేయమని తండ్రి, వర్తమానము విన్న మేము నిన్ను బట్టి అతిశయించచ్చు, ఆనందించచ్చు. నిన్ను బట్టి తండ్రి ధైర్యము తెచ్చుకున్న వారమై జీవించుటకు సహాయము చేయమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించచ్చు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.